ట్రైన్ టికెట్ ఉంటుంది కానీ సీటే ఉండదు. ఇదే మన ఇండియన్ రైల్వేస్ లో ఎప్పటి నుంచో జనాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. అన్రిజర్వ్డ్ బోగీల్లో జనాలు ఉంటారు కదా అని ముందుగానే సీట్స్ రిజర్వ్ చేసుకొని మరీ వెళ్తే అక్కడ స్లీపరు ఏసీ కోచెస్ లో కూడా జనాలు ఉంటారు. సరే నిలబడుకుంటారులే పోనీలే పాపం వదిలేస్తే ముందుగానే సీట్స్ ని కబ్జా చేసి అది అడిగితే తిరిగి మనల్నే బెదిరిస్తారనమాట. ఇది ముఖ్యంగా సౌత్ నుంచి నార్త్ సైడ్ వెళ్లే ట్రైన్స్ లో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. దీనికి కొన్నిసార్లు కంప్లైంట్ చేసిన వెంటనే పోలీసులు వచ్చి ఆ సమస్యని సాల్వ్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పోలీసులు అస్సలు పట్టించుకోరనమాట. అయితే ఈ తప్పెవరిది? రైల్వే డిపార్ట్మెంట్ దా, ప్రయాణికుడిదా? ముమ్మాటికి రైల్వే డిపార్ట్మెంట్ ది, దాన్ని నడిపిస్తున్న గవర్నమెంట్ ది. రోజు ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న సరిపడ్డ ట్రైన్స్ ఎందుకు లేవు? ఒకవేళ ఉన్నా అందులో అన్రిజర్వ్డ్ కోచెస్ ఎందుకని ఎక్కువగా లేవు? ఇదే అనుకుంటే లీగల్ గా చేసే దోపిడీ ఒకటి. ఒక కోచ్ లో కొన్ని మాత్రమే అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయని తెలిసి కూడా రోజు అన్లిమిటెడ్ గా ఎంతమంది అన్నా రాని ట్రైన్ బయలుదేరేంత వరకు ఇస్తూనే ఉంటారన్నమాట. అందులో టికెట్ లేని వాళ్ళు కూడా ఉంటారనుకోండి. సో వాళ్ళకి అక్కడ సీట్స్ దొరక్క కనీసం నిలబడుకోవడానికి కూడా చోటు దొరకకపోవడంతో వెంటనే స్లీపర్ ఏసీ కోచెస్ లోకి ఎక్కేస్తుంటారు. ఇలా ప్రతిసారి కొన్ని లక్షల మంది ప్రయాణికులు నష్టపోతుంటారు. దీన్ని అడగటానికి అడ్డుకోవటానికి ఎవరు లేకపోయే. ప్రభుత్వాలు మారుతున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, అయినా సరే ఈ సమస్య మాత్రం మారట్లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి సమస్యలు ఎంతమంది ఎదుర్కొన్నారో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి.